నీకే కాదు, ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో, ఏదో ఒక టైంలో ఏంటి నాకు తెలిసి ప్రతిరోజు, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రతి సాయంత్రం, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రతి మధ్యాహ్నం, ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడుకుంటే ప్రతి క్షణం జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడగాలంట. సో నేను ఇది ఒక చోట చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ ప్రశ్నలు మనల్ని మనం వేసుకోగలిగితే నిజంగానే బ్యూటిఫుల్ ఆన్సర్స్ దొరుకుతాయి అనిపించింది. ఎందుకంటే నేను చెక్ చేశాను, ఆ ప్రశ్నలు నాకు నేను కూడా వేసుకున్నాను. మరి ఆ ప్రశ్నలు ఏంటి? అప్పుడప్పుడు జీవితం స్టక్ అయిపోయినట్టు, ఎక్కడో ఇరుక్కుపోయినట్టు, ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో లెట్స్ బిగిన్ అబౌట్ అవర్ లైఫ్. సో అన్నిటికంటే ముందుగా వీడియోని కింద లైక్ చేయి. లైక్తో పాటు పక్కన హైప్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ హైప్ చేసాం అనుకో, ఈ వీడియో చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఆ హైప్ బటన్ కనిపించకపోయినా లైక్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే చాలామంది జీవితాలు ఆగిపోతున్నాయి అక్కడ. అందులో ఫస్ట్ వచ్చేసి, ప్రస్తుతం నన్ను వెనక్కి లాగేది ఏంటి? దేంట్లో నేను ప్రెజర్ అనుభవిస్తున్నాను? ఒకవేళ నాకు ఎక్కడైతే ప్రెజర్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని, ఆ సిచ్యువేషన్ని వదిలేస్తే నాకేమైనా లాస్ ఉందా అనేది ఒకసారి తెలుసుకోవాలి నువ్వు. నెక్స్ట్ వన్ వచ్చేసి, భయాన్ని వదిలేస్తే నా జీవితం ఎలా మారుతుంది? నేను దేని గురించి అయినా భయపడుతున్నానా? భయపడుతూ బ్రతికినప్పుడే ఆల్రెడీ నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు, చచ్చిపోయినట్టు. మరి ఇంకెందుకు భయపడ్డాం? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనే థాట్ నీ మైండ్లో ఉంటే ఒకసారి ఆలోచించు. ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయినోడు ఎవడన్నా ఉన్నాడా? సరే ఓకే, ఎగ్జామ్స్లో అంటావా, ఫస్ట్ నుంచి 10th వరకు, లేదంటే ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ అయ్యే వరకు మేబీ ఎవడో ఫెయిల్ అవడేమో. కానీ అంత చదువు చదివి, అంత తోపు మార్కులు తెచ్చుకుని, అంతలా పాస్ అయ్యి వచ్చినోడు కూడా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడో చోట ఫెయిల్ అవుతాడు కదా. మరి నీ ఫెయిల్యూర్, నా ఫెయిల్యూర్ ఎంత గురు? లెక్క చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్, నా అంతరాత్మ నాకు ఏం చెప్తుంది? ఈ ప్రపంచంలో ఎవడు ఎన్ని సలహాలు చెప్పినా కూడా మన అంతరాత్మ ఏం చెప్తుంది అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, మన అంతరాత్మ ఎప్పుడూ 90% కరెక్ట్గానే చెప్తుంది. అంటే అరే ఈ టైంలో త్వరగా మనం ఈ పని కంప్లీట్ చేసేస్తే మధ్యాహ్నం నుంచి అంతా మనం ఖాళీగా ఉండొచ్చు కదా అని లోపల అంతరాత్మ చెప్తుంది. కానీ దాన్ని గెంటుకుంటూ, దాన్ని నెట్టుకుంటూ ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందో మేబీ నాకు కూడా తెలియదు. కానీ ఏముందిలే తర్వాత చేయొచ్చు. దాన్ని బద్ధకం అంటామా, ఒళ్ళు కొవ్వు అనుకోవాలా, ఏమనుకోవాలా అనేది ఎవరు పర్సనల్గా వాళ్ళే తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు నా కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటపడాలి? ఈరోజు మేబీ ఈరోజు ఏ పని లేదు, తినేసి పడుకుందాం అనుకున్నాం, లేదంటే ఉన్న పని వాయిదా వేసుకుని రేపు చేద్దాం అనుకున్నాం. సో చల్లగా వర్షం కురుస్తుంది, చేతిలో ఒక 500 రూపాయల డబ్బులు ఉన్నాయి, పక్కనే చికెన్ షాప్ ఉంది, గ్యాస్ రెడీగా ఉంది, ఉల్లిపాయలు టమాటాలు ఎలాగా ఉంటాయి. ఒక 1/2 kg చికెన్ తెచ్చుకుని వండుకుని తినేసి నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా ఓపెన్ చేసి చూసేస్తే పోలా అనే జోన్ని అట్లీస్ట్ ఇదొక్కరోజు అవాయిడ్ చేస్తే నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలియడానికి ఒక క్వశ్చన్ వేసుకో. ఆ క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఆ రోజు ఆ కంఫర్ట్ జోన్ని వదిలేసి ఏదో ఒక పనిలోకి దిగు. సో నెక్స్ట్, నాకు ఉపయోగపడని నమ్మకాలు ఏంటి? అంటే నీకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, అది దానివల్ల నీకు ఏం ఉపయోగం ఉండదు. అంటే పలానా వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం కొంచెం టైం ఇవ్వాలి, ఖచ్చితంగా వెళ్ళి పలానా వాళ్ళని పలకరించాలి, నెలకోసారి ఊరు వెళ్ళాలి, పండగ వస్తే చుట్టాలను కలవాలి. ఇలాంటి అన్నిటి వల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా అంటే రిలేషన్ బిజినెస్లోకి రాదు కదా బ్రో అంటావేమో.
రాదు నిజమే. కానీ ఇప్పుడు నువ్వు రిలేటివ్స్కి అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బంధువులకి టైం ఇచ్చే పొజిషన్లో ఉన్నావా? అసలు నీ పరిస్థితి ఏంటి? నీ వెనకాల ఎన్ని అప్పులు ఉన్నాయి? అసలు నీకు క్లారిటీ ఉందా? చేయడానికి ఒక పని ఉందా? ఆ చేసే పనిలో సంతృప్తి ఉందా? అసలు నువ్వేం కోరుకుంటున్నావు? ఇవన్నీ దక్కిన తర్వాత బంధుత్వాలు, బంధాలు, ఫ్రెండ్స్, టైము ఇవన్నీ. సో నువ్వు వీళ్ళందరితో కూర్చుని బాతాకానీలు చెప్పుకుంటూ కూర్చుంటే మరి నీ కోసం నువ్వెప్పుడు టైం ఇచ్చుకుంటావు? ఎందుకంటే వారానికి ఒకసారి ఆదివారం వస్తుంది, సో నెలకు ఒక పండగ వస్తుంది, వారానికి ఒక ఫ్రెండ్ వస్తాడు, రోజుకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది ఏదో ఒక సైడ్ నుంచి. అది నీ లైఫ్లోనే అవసరం లేదు, ఎవడదో ఆఫీస్లో పుట్టినరోజు అవుద్ది, లేదంటే ఎవడో ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడతాడు, లేదంటే ఎవడో కొత్తోడు కలుస్తాడు. ప్రతిదీ కొత్త మూమెంటే. ఇన్ని కొత్త మూమెంట్లకి నువ్వు టైం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి మరి నువ్వెప్పుడు ఎదుగుతావు? నీకు టైం ఎక్కడిది? అసలు ఎదగాలి అనే ఉద్దేశం ఉందా? సో అదనమాట. నెక్స్ట్, చివరిసారిగా నేను నిజంగా బాగున్నట్టు, స్వేచ్ఛగా ఉన్నట్టు ఇప్పుడు అనిపించింది. ఈ క్వశ్చన్ కూడా నువ్వు వేసుకోవాలి. చివరిసారిగా నీకు ఎప్పుడు అనిపించింది అమ్మయ్య నేను చాలా బాగున్నాను రా బాబు అని నీకు నువ్వు? అంటే ఈ కూర భలే ఉందిరా అంటాం కదా, అలా చాలా బాగున్నాను నేను అని ఎప్పుడు అనిపించింది? నాకు తెలిసి నీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత, పోనీ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎవరికి కూడా అలా అనిపించదు. ఒకవేళ అనిపించినా ఆడితో ఆడి చెప్పుకునేంత ధైర్యం, నాతో నేను చెప్పుకోవాలనే ఆలోచన ఆడికి ఉండదు. ఇక ఈ క్వశ్చన్స్, ఈ బ్యూటిఫుల్ రైటింగ్ నేను ఎక్కడ చూశానంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను. write_way/ఆనంద్ ఇది. సో కంటెంట్ అనేది రాయడానికి చాలా కష్టపడతాం. ఎవరి కంటెంట్ ఎవరో లాక్కోకూడదు, తీసుకోకూడదు. కాబట్టి నేను ఇన్స్టాలో చూసి నాకు బాగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ప్రతిదీ అద్భుతం అనిపించింది నాకు ఈ రైటింగ్లో. ఎలా అంటే, ప్రస్తుతం నన్ను వెనక్కి ఏది లాగేస్తుంది అని ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఏం లాగుతుంది నేను వెనక్కి? బయట విషయాలు వదిలే, బయట చాలా క్లియర్గా ఉంది. నిన్నెవరో ఆపేవాళ్ళు లేరు, నిన్నెవడో క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు. మరి నువ్వు ఇంకా ఎందుకు ఏం చేయలేకపోతున్నావు అంటే, నిన్ను వెనక్కి లాగేది నువ్వు, నీ బద్ధకం, తర్వాత చేద్దాంలే అనే తేలికపాటితనం, ఇవన్నీ కలిపి నిన్ను వెనక్కి లాగేస్తున్నాయి. నాకు తెలిసి పలానా సోర్స్ లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అనుకోవడానికి ఇది కాలం కాదు, ఇది టైం కాదు. నువ్వు చదువులు ఏమన్నా చేయాలనుకుంటే ఫ్రీగా కోచింగ్లు ఇచ్చేవాళ్ళు యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు. లేదు నేను ఏదో ఒకటి చేసి ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే మొక్కజొన్న పొత్తులు అమ్ముకునైనా సరే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదు నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఇంటర్నెట్ మొత్తం నీ మోకాళ్ళ దగ్గర నిలబడి చూస్తుంది, నన్ను వాడుకో అంటుంది. సరే మనం ఇంకేముంది నిన్ను ఆపడానికి? ఎస్, నువ్వు మాత్రం నిన్ను ఆపేసుకుంటున్నావు. భయాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది? అసలు దేని గురించి భయపడుతున్నావు? సరే, ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే, ఈ నిర్ణయం తీసుకుంటే ఏమన్నా తేడా వస్తే 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతాను, లేదంటే ఇప్పుడున్న ఉద్యోగం పోతుంది, లేదంటే ఇప్పుడు వచ్చి ఆ 5-6 వేలు సంపాదనో లేదంటే 20 వేలు సంపాదనో చేయి జారిపోద్ది. ఇలాంటి భయాల్ని ఒకసారి వదిలేసి ఆ స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే మూమెంట్లో బ్రతుకు. అనుకున్నట్టుగానే డెసిషన్ తీసుకున్నావు, నువ్వు భయపడినట్టుగానే ఇప్పుడు వస్తున్న ఆ కొంత ఇన్కమ్ కూడా పోయింది. నువ్వు ఏదైతే మొదలు పెట్టావో దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయావు. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏమైంది? ఆ 4 ముద్దలు అయితే తింటున్నావు కదా, ఉండడానికైతే ఓ చిన్న కొంపో ఇంకోటో ఏదో ఒకటి అయితే ఉంది కదా. నాకు తెలిసి ఒక 5-6 నెలల్లో అయితే రోడ్డు మీద పడిపోవు కదా. ఆల్మోస్ట్ ఆడి దగ్గర ఎవడో ఒకటి దగ్గర అప్పో సప్పో చేసి 1 సంవత్సరం అయితే హ్యాపీగా నిన్ను నువ్వు పోషించుకోవడానికి డోకా లేదు కదా. మరి ఇంకెందుకు భయపడుతున్నావు? అంటే ఈ సంవత్సరంలో నువ్వేం పీకలేవా? ఈ సంవత్సరంలో నీకేం చేత కదా? అంత దద్దమ్మవా? ఒక సంవత్సరంలో 365 రోజుల్లో అన్నీ కట్టబెట్టి పక్కన పెట్టేసి నువ్వు అనుకున్న దాంట్లో దూకేసావు, అది ఫెయిల్ అయిపోయింది. దానివల్ల అప్పటి వరకు ఉన్న కంఫర్ట్ జోన్ పోయింది, అన్నీ పోగొట్టుకుని నడి రోడ్డు మీద నిలబడ్డావు. సో నీ దగ్గర ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంది, పోగొట్టుకోవడానికి ఏం లేదు. సో బ్రతకడానికి సరిపడా సాలిడ్ సోర్స్ ఉంది. అది ఫ్రెండా, అమ్మా బాబులా, బంధువులా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవడో ఒకడు ఏదో మూల నుంచి ₹1 అయితే పుట్టించగలుగుతావు.
తినగలుగుతావు, పడుకోగలుగుతావు. మిగతా టైం అంతా ఏం చేస్తావు? 365 రోజులు. అంటే ఈ ఫెయిల్ అయిపోయిన దాని గురించి కూర్చుని ఏడుస్తావా? లేదంటే అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నానని మళ్ళీ 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 బెంగ పెట్టుకుంటావు? లేదు కదా, 365 రోజులు ఉన్నాయి నీ దగ్గర. సో ఆలోచించు ఒకసారి. ఆ కంఫర్ట్ జోన్ ఎలా వదిలేయాలో చూడు. సో జీవితం ఎప్పుడు ఎక్కడ ఆగిపోదు. మనకు అనిపిస్తుంది అంతే. సరే, నీ జీవితం ఆగిపోయింది కదా, నీ జీవితంతో పాటు ఈ రోజు ఇక్కడ ఆగిపోద్దా? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ మీద జాలిపడిన వాళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో, రే పాపం రా అమ్మ, అనవసరంగా బాగా ఏదో 10 రూపాయలు సంపాదించుకునేవాడు, ఆ ప్యాషన్ అని అదని ఇదని ఆ తెంగర పనులు చేసుకుని ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు అని ఎవడైతే బాధపడ్డాడో అన్ని పక్కనే కూర్చుని జీవితాంతం బాధపడతాడా? పడ్డు. సొంత అమ్మా బాబులైనా సరే వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు చేసుకున్నావు కాబట్టి అనుభవించు అంటారు. వాళ్ళు చెప్పింది కరెక్టే. మేబీ నీకు అది ఒక తిట్టులాగా, కొంచెం హార్ష్గా, కొంచెం రగ్గడిగా అనిపించవచ్చు, కానీ అవును, నువ్వు చేసుకున్నావు, నువ్వు అనుభవించు. ఒకవేళ నువ్వు చేసుకున్నది సక్సెస్ అయ్యి దాంట్లో 1 కోటి రూపాయలు సంపాదించుంటే, లేదు నువ్వు అనుకున్న దానికంటే బెటర్ లైఫ్ వచ్చి ఉంటే నువ్వే అనుభవిస్తావు కదా, కాళ్ళు ఎగరేసుకుని మరి తిరుగుతావు కదా. మరి ఆ సక్సెస్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న నువ్వు, ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి అయితే భయపడి అడుగు పెట్టి ఆ భయాన్ని ముందే చూసేసి ఇప్పుడు ఆ భయంలో బ్రతుకుతున్నావో దాని గురించి ఎందుకు అంత టెన్షన్? ఏం లేదు టెన్షన్, అసలు టెన్షన్ పడద్దు బాసు. బాగుని నువ్వు ఎన్నన్నా చెప్తావు పృథ్వీ, మామూలుగా ఉండదు. బయటకు వచ్చి ట్రై చేసి చూడు అంటావా? ఎస్, నేను ట్రై చేస్తున్నాను, నలుగుతున్నాను, చాలా చాలా సఫర్ అవుతున్నాను, చాలా చాలా అనుభవిస్తున్నాను. కానీ ఆ భయం ఎలా ఉంటుంది, ఒకవేళ ఓడిపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ పాతాళానికి పడిపోతే కూరుకుపోతే ఎలా ఉంటుంది అనేది నేను ముందే ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను, దానికి నేను రెడీ అయ్యాను. ఐ డోంట్ కేర్. చాలా అవకాశాలు ఉంటాయి. 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి వాచ్మెన్గా ఉంటానన్నా 20,000 ఇస్తాడు. సో ఆ డబ్బుల కోసం అయితే నేను పోరాటలా. నాకు కావాల్సింది నా టైం, నాకు కావాల్సింది నా వయసు, నాకు కావాల్సింది నా ప్యాషన్. సో ఆ ప్యాషన్ బ్రతికించుకోవడానికి ₹1 ఎలా పుట్టించాలి, ఆ రూపాయి పుట్టించిన తర్వాత ప్యాషన్ మీదకి ఎలా దండెత్తాలి, ఇది మాత్రమే నా టార్గెట్. పోతే పోద్ది ఒక 5 సంవత్సరాలు అనుకునే స్టేజ్లో లేను. ఆ 5 సంవత్సరాలనే 10 సంవత్సరాలకి సరిపడా వాడేసుకోవాలి అనే స్వార్థంతో ఉన్నాను. మరి జీవితం ఇంకెక్కడ ఆగిపోయినట్టు నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు తిండి కోసం ఏదో పని చేయాలి, కట్టుకోవడం కోసం ఎక్కడో దుక్కున ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఉండడం కోసం అద్దె కొంపో సొంతిల్లో ఏదో ఒకటి ఉండాలి. మరి ఈ 3 కూడా లేకుండా ప్రపంచంలో ఎవడైనా ఉండగలడా అంటే చాలామంది ఉంటున్నారు కదా. అన్నీ పోయినాయి, సడన్గా తిరుపతి వెళ్ళిపోయావు ఒక 10 రోజులు. ఈ నెల రోజులు రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఉండడానికి కూడా లేదు. ఈ నెల రోజులు నాకు పీస్ ఆఫ్ లైఫ్ కావాలి, కానీ ₹1 కూడా ఖర్చు అవ్వకూడదు. ఈ నెల రోజుల్లో నేను ఏదో ఒక ఐడియాతో రావాలి. నా దగ్గర ₹1 లేదన్నప్పుడు ఏదో అలా ట్రైన్ టికెట్ చూసుకుని తిరుపతి వెళ్ళిపోయావు అనుకో. తిరుపతి కొండ మీద ఆ వెంకన్న బాబు గుడి దగ్గర 2 పూట్ల నీకు ఫుల్ ప్లెడ్జ్డ్ కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. 2 పూట్ల తినేసి హాయిగా కావాల్సినంతసేపు రిలాక్స్ అయ్యి దర్శనం చేసుకుని ఒక 10 రోజులు అక్కడ స్పెండ్ చేసి ₹1 ఖర్చు లేకుండా ఒక గొప్ప ఐడియాతో తిరిగి వచ్చి కొడితే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది. ఈ విషయం నీకు తెలుసు, కానీ నాలంటోడు ఎవడో వచ్చి 4 మాటలు చెప్పగానే రేపొద్దున్న నుంచి, ఎల్లుండి నుంచి, వచ్చే నెల నుంచి, సోమవారం నుంచి అని కాలర్లు మడత పెట్టేసి కాలర్లు ఎగరేసేసి ఓ ఉద్రేకంతో ఊగిపోయి అంతా అయిపోయిన తర్వాత అలాగే అంటారే అందరికీ సూట్ అవ్వదు అని కూర్చుండిపోతే మనం చెప్పుకోవడానికి సక్సెస్ స్టోరీలు లేకపోదును, రాజమౌళి లాంటోడు లేకపోదుడు, చిన్న చిన్న స్థాయి నుంచి ఎక్కడెక్కడికో ఎదిగిన వాళ్ళు ఉండరు. వాళ్ళందరూ ఏంటి రాత్రి పగలో కష్టపడిపోయి దొల్లేసిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి బలంగా ఉండిపోయింది. నేను ఏం చేసైనా సరే రోడ్డుని పడిపోయినా నాకు పర్లేదు, కానీ నేనైతే రిస్క్ చెయ్యాలి. ఈ అమ్మాయి ఈ బతుకు ఇంకా ఎన్ని రోజులు, ఈ జీవితం ఇంకా ఎన్ని రోజులు అనుకున్నారు. భయపడలా, ఆ భయాన్ని ముందరే చూసేశారు.
ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఓ 2-3 సంవత్సరాలు దొబ్బుతుంది, ఫోన్లే అయితే అయింది. కానీ ఇప్పుడున్న లైఫ్ కంటే ఒక 2-3 సంవత్సరాలు స్ట్రగుల్ అనిపించడం బెటర్. ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, కథ వేరేగా ఉంటుంది కదా అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్. మనం ఆ క్యాలిక్యులేషన్ పట్టుకోలేకపోతున్నాం. మరి జీవితం ఆగిపోయింది అనిపిస్తుందా నీకు? ఎక్కడా ఆగదు. నువ్వు పీకల్లోతు బాధలో ఉన్నా బతుకాగదు, నువ్వు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా బ్రతుకాగదు. నువ్వు అప్పులు పాలైపోయి నడి రోడ్డు మీద నీ బట్టలు ఇప్పేసి ఊరి జనమంతా నిన్ను పచ్చి బూతులు తిట్టిన రోజును కూడా నీ జీవితం ఆగదు. ఎందుకంటే పొద్దున గొడవ జరిగింది, అప్పులోళ్ళు ఇంటి మీద పడ్డారు, ఇంట్లోంచి బయటికి గెంటేశారు, సామానం పట్టుకెళ్ళిపోయారు. కానీ ఆ రోజు మధ్యాహ్నం నీ వరకు రాకుండా ఆగుద్దా? మధ్యాహ్నం వచ్చిందనేది నీ కడుపుకు తెలియకుండా నువ్వు ఆపగలవా? పోనీ మధ్యాహ్నాన్ని ఆపగలవు, రాత్రిని ఆపగలవా? రాత్రి భోజనాన్ని ఆపగలవా? దేన్ని ఆపలేవు. ప్రతీదీ నీకు ఒక అవసరం ఉంది అని గుర్తు చేసి నీ తలుపు తడతానే ఉంటాయి. మేబీ అప్పులోళ్ళు ఆ రోజుతో నిన్ను వదిలేయచ్చు, కానీ ఆకలి నిన్ను వదలదు, జీవితం మీద ఆశ నిన్ను వదలదు, ఏది నిన్ను వదలదు. పీకల్లో కష్టాల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఏదో ఎక్కడో బాధ. అది పర్సనల్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్కి సంబంధించింది అయ్యొచ్చు, మోసానికి సంబంధించింది ఏదైనా కావచ్చు. మోసం జరిగిపోయింది, లేదంటే ఒక బాధ కలిగింది, ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పూట గడవడం మానేస్తుందా? మాందో. వచ్చేస్తూ ఉంటుంది. పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, రాత్రి అయిపోయింది, మళ్ళీ కన్ను మూచి కన్ను తెరిచేలోపు రాత్రి మహా అయితే 2 గంటల దాకా మెలకుగా ఉండి ఏడుస్తావు. తర్వాత మళ్ళీ రెప్ప వాలిపోద్ది, పడుకుంటావు, మళ్ళీ పొద్దున్న వచ్చేసింది, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ రాత్రి పొద్దున్న మధ్యాహ్నం, ఇంతే జరుగుద్ది బాసు. ఎంత దూరం పరిగెడతావు? ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఎంత దూరం వెళ్తావు? అంత దూరం వెళ్ళి ఓపుకుందా నీకు? కాలాన్ని దాటుకుని పరిగెత్తగలిగే సత్తా ఉందా? టైంని ఏమార్చగలిగే మ్యాజిక్ ఉందా? అంత గొప్ప మంత్రగాడివా నువ్వు? అలా అయితే నీ లైఫ్ నిన్నే ఓం మీ బష్ అని మార్చేసుకుందువు కదా. మారదు ఇక్కడ ఏది. అందుకని పర్సనల్గా నేను చదివిన ఈ 4-5 క్వశ్చన్స్కి నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే, ఫైనల్గా జీవితం అనేది ఎప్పుడు ఎవడి జీవితం ఎక్కడా ఆగిపోదు, మన ఆలోచన మాత్రం ఆగిపోతుంది అంతే. ఏదో జరిగిపోయింది, ఏమీ జరగలా. జరిగిన ప్రతీది గతమైపోద్ది. రాబోయే ప్రతీది కూడా చాలా కొత్త కొత్త ఆశలను పుట్టిస్తుంది. ఈ రెండిట్ల మధ్యలో నువ్వు ఉండిపోయావు అంతే. రేపు గతం ఒక మానదు కదా. అంటే రేపు ఈ రోజుకే రేపు, అది రేపు మనం ఉదయాన్ని చూసేటప్పటికి మళ్ళీ రేపు పొద్దున్న సాయంత్రం అయ్యేసరికి, ఎల్లుండ మళ్ళీ పొద్దు పొడిచేసరికి రేపు అనేది గతం అయిపోయింది కదా. ఇంకెక్కడ అయిపోయింది జీవితం? ఈరోజు ఉప్మా తినేసావు, తక్కువలో అయిపోతుందని, మరి రేపొద్దున ఏం తింటావు? ఆలోచించాలి కదా. అసలు తినకుండా ఉంటే బాగుంటుందా? తింటే మళ్ళీ ఉప్మా తినాలా? ఈ ఆలోచన అయితే పుడుతుంది కదా. నీకు 1,00,000 కష్టాలు ఉన్నాయి బాసు, మొత్తం ప్రపంచంలోని కష్టాలన్నీ నీకే ఉన్నాయి. మరి ఈ ఉప్మా ఆలోచన పోతుందా? పోదు. ఎందుకంటే నీ శరీరానికి తెలియదు, ఇక్కడి నుంచి కిందకి ప్రతి అవసరం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి మాత్రం నీకు తెలుస్తూ ఉంటుంది అంతే. నీ బాధ, నీకుండే ప్రాబ్లమ్స్, నీకుండే ఇబ్బందులు, స్ట్రగుల్స్, నీ పెయిన్ అన్నీ ఇక్కడికే తెలుస్తూ ఉంటాయి. అవి కూడా ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేవు. బాడీ నీ కంట్రోల్లో ఉన్నంతసేపు నువ్వు బాధపడగలుగుతావు. బాడీ కంట్రోల్ తప్పి ఇంకా నా వల్ల అవ్వదు, నువ్వు తినాల్సిందే, ఇంకా నా వల్ల అవ్వదు, నీకు పలానా అవసరం ఉంది అని చెప్పే వరకు మాత్రమే నీ కంట్రోల్. తర్వాత అంతా దాని కంట్రోల్. ఇప్పుడు చెప్పు, జీవితం ఎక్కడైనా ఆగిపోద్దా? ఎక్కడైనా జీవితం అక్కడే సతికిలు పడిపోద్దా? లేదు. అది నిజంగా ఒక ట్రాష్, జీవితం ఆగిపోవడం అనేది. మన జీవితం మొత్తాన్ని ఎంజాయ్ చేసేసి చావు అనేది మనకి తెలియకుండా వచ్చిన రోజున మాత్రమే బతుకులు ఎండ్ అవుతాయి. అంతే తప్ప దానికి దీనికి భయపడిపోయి సూసైడ్లు చేసేసుకుని ఎవరికి కనిపించకుండా పారిపోయి దీంట్లోంచి దూకేసి కాళ్ళు చేతులు ఎరగదొబ్బుకుని బలవంతంగా ప్రాణాలు తీసేసుకుని, ఇదంతా ఫూలిష్ థింకింగ్. బ్రతికి చూపించాలి.
ఎంత స్ట్రాంగ్గా బతకాలంటే ఒక్క పూట తినైనా పర్లేదు, ఒక 10 సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు, ఈ రోజు కాకపోయినా పర్లేదు, ఏదో ఒక రోజు ఎవడెవడైతే అన్నాడో, ఎవడెవడైతే హ్యాండ్ ఇచ్చాడో, ఎవడెవడైతే వెనక నుంచి పొడిశాడో వాళ్ళందరూ ఎదుర్కొన్న నవ్వుతా నిలబడతావు చూసావా, ఒక సాలిడ్ బేస్తో. ఆ రోజు తెలుస్తుంది నీకు జీవితం ఎవరిది ఆగిపోదు. పలానా రోజు మరీ చిన్నపిల్లోళ్ళు ఆలోచించాను కదా నేను, జీవితం ఆగిపోయింది అనుకునేవాడిని, కూర్చుని ఏడ్చేవాడిని. అసలు మరీ అంత ఘోరంగా ఆలోచించానా బాసు నేను అని నీకు నువ్వు నవ్వుకుంటావు. ఒక 10 సంవత్సరాలు లేదంటే ఒక 5 సంవత్సరాల ముందు నువ్వేదో ఒక చిన్న చితక ప్రాబ్లం, కొంచెం పెద్ద ప్రాబ్లం చూసుంటావు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ప్రాబ్లంని ఇప్పుడు ఈ క్షణం ఒక 2 సెకండ్స్ పాజ్ ఇస్తాను, గుర్తు చేసుకున్నావా? ఎంత సిల్లీగా అనిపించింది నీకు? అట్లీస్ట్ సిల్లీగా కాకపోయినా మరీ అంత చిన్నదానికి 5 సంవత్సరాల క్రితం నేను చాలా కంగారు పడిపోయింది తెలుసా. ఈ బాబోయ్ చాలా భయం వేసింది, అంతేలే వయసు అలాంటిది అనిపించింది కదా. ఈరోజు జరిగింది ఒక 5 సంవత్సరాల తర్వాత నీకు అలాగే అనిపిస్తుంది. ఇదేమీ మోటివేషన్ కాదు, నిన్ను బొజ్జగించడం కాదు, నాకు పని పాట లేక కాదు. నిన్న నైట్ నాకు అనిపించిన విషయాలు, నేను చూసిన విషయాలు నీతో మాట్లాడాలనిపించి చెప్తున్నా. సో ఇంకెప్పుడూ కూడా జీవితం ఆగిపోయింది అనే మాట కానీ, అనే ఆలోచన కానీ, అనే భావన కానీ నీ దగ్గరికి రాకూడదు. వస్తే నిన్ను నువ్వు లాగి ఒకటి పీక్కో. ఎందుకంటే ఇంత మెట్ట పురాణం మాట్లాడుకున్న తర్వాత కూడా మళ్ళీ నీకు ఆ థాట్ వచ్చిందనుకో, నీకు 2 పడితే తప్ప నువ్వు లైన్లో పడవని అర్థమైందా?